హాయ్ అందరికి. పిల్లలకి హాఫ్ డే స్కూల్ పెట్టిరండి, ఎండాకాలం సెలవులు. అంటే పొద్దున్న 7:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. ఇక్కడికి నేను పొద్దున రాలేదు నిన్న. సాయంత్రం పిల్లలను తీసుకొని వచ్చినండి. ఈరోజు పనులు ఏం చేస్తున్నారని పోయి చూసొస్తే బండలు వేసిరండి అప్పుడే. అంటే బండలు పూర్తిగా కాలేదు, సైడ్ అమ్మటి ఇంకా చాలా పని ఉందండి. చిన్న చిన్న పనులు ఎంత పని ఉంటే తెలుసా అండి, అవి మనకు కనపడవు. ఇంతే కదా, గోడలు వేసినాయి అప్పుడే అయిపోయింది అని అనుకుంటాం, కానీ నిజానికి ఇంకా చిన్న చిన్న పనులు చాలా ఉన్నాయండి. ఈ బండల పేరు తాండూరు బండలు అంట. మేస్త్రి చెప్పిండండి, 2-3 రకాలు బండలు చూపించిండు. ఇవి తక్కువ రేటు ఉన్నాయి, మంచిగా ఉన్నాయని ఈ బండలు తెమ్మన్నాం మేము. చాలా బాగున్నాయండి, నీట్గా వేస్తుండు బండలు కూడా. మా చిన్న పాప చూడండి ఏం చేస్తుందో ఆడ. బండ కొడుతుందండి, బండ కొడితే మంట వస్తుందని బండ కొడతా ఉంది. ఇంకా సెల్ఫ్లు కిందంగా సెల్ఫ్ల సైడ్ ఎమ్మటి ఇంకా అయిపోలేదండి. సైడ్ ఎమ్మటి ఎందుకు అయిపోలేదంటే అవి పలగొట్టి సెట్ చేసి పెడతారంట. ఆడంగా మేస్త్రి చిన్న చిన్నగా బండలు వేస్తూనే ఉండు. మనకి ఎంత లేట్ అయింది కాదండి, నీట్గా వేస్తుండా లేదా చూసుకోవాలి పని. ఎందుకంటే దెబ్బ వేసిపోతే మళ్ళీ తర్వాతకి మనం ఇబ్బంది పడవలసి వస్తుంది. అందుకని నీట్గా వేయమన్నాము. ఆ మేస్త్రి మాత్రం నిజానికి నీట్గా పని చేస్తురండి. చూడండి తూడ్చుకుంటా మంచిగా నీట్గా వేస్తారు ఒక్కొక్క బండ. ఎందుకంటే మన తర్వాతకి వాళ్ళని తిట్టకూడదని మంచిగా నీట్గా పని చేస్తురండి. సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చినాక పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చినండి కొత్త ఇంటి కాంచి. మా పెద్ద బిజ్జ అయితే పకోడీ అంటే చాలా ఇష్టం. ఉల్లిగడ్డ పకోడైనా క్యాబేజీ పకోడైనా చాలా ఇష్టం అండి. ఇంట్లో క్యాబేజీ ఉందని పకోడీ చేస్తున్నాయి. ఇట్లా సన్నం కట్ చేసుకోవాలండి. పకోడీ చేస్తే లావ్ చేస్తే అది నూనెలో వేస్తే ఫ్రై కాదు. అందుకని ఇట్లా సన్నం కట్ చేసుకో. హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఇది కట్ చేసే వరకు. మంచిగా సన్నం కట్ చేస్తే పకోడీ కూడా చాలా బాగుంటుంది. కడిగినాక ఒక గిన్నెలో వేసినాక నీళ్ళంతా పోయినాక మళ్ళీ ఒక గిన్నెలో వేసుకునండి. మొత్తం అయితే చేయలేదు, కొంచెం ఉంచేసిన. అది మళ్ళీ కూర అయినా ఉండొచ్చు అని పక్క పెట్టేసినండి. దాంట్లో కొంచెం జీలకర్ర, మనకి ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. ఒక ఉల్లిగడ్డ కట్ చేసి అయినా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కరివేపాకండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కారం మనకు సరిపోనంత కారం వేసుకోవాలి. క్యాబేజీ పకోడీలు సూపర్ ఉంటాయండి, మీరు కూడా చేసుకోండి. సన్నం కట్ చేసుకొని మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి మంచి కలపాలండి. ఫస్ట్ అంతా కలిపినాక మనం శనగపిండి వేసుకోవాలి. మనకి కొంచెం కొంచెం శనగపిండి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి, ఒకసారి వేయద్దు. కొంచెం కొంచెం కలుపుకుంటూ వేస్తే చూడండి సగం అయిపోతుందండి. ఇది కలిపే వరకు చూడండి, మన నిండా ఉండే క్యాబేజీ కలిపే వరకు సగం కిందికి అయిపోయిందండి. నేనైతే కడాయి పెట్టుకుంటున్నా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయి వేడి అయినాక నూనె అయితే పోసుకుంటున్నాండి. ఈ కడాయిల్లో మనం ఏదైనా ఫ్రై చేయాలన్నా చాలా బాగుంటాయండి నిజానికి. అందుకని ఈ మధ్యన నేను ఈ కడాయిల్ని వేస్తున్నా. నూనె వేడయ్యాక కొంచెం ఇట్లా మనం పకోడీలాగా ఉల్లిగడ్డ పకోడీ ఉంటుంది కండి, అలా వేసుకొని ఫస్ట్ ఇప్పుడు ఫుల్ మంట వేసుకొని తర్వాతకి స్లోగా వేసుకోవాలి. చాలా బాగుంటాయండి క్యాబేజ్ పకోడీ. మా పిల్లలకు చాలా ఇష్టము. అందుకనే మా పిల్లలు కొత్తింటికాంచి రాగానే మమ్మీ నాకు పకోడీ చెయ్యి మమ్మీ, క్యాబేజ్ ఉంది కానీ అంటే అప్పటికప్పుడు కట్ చేసి చేస్తున్నా. ఇలాంటి అప్పుడప్పుడు పిల్లలకి ఒక పావు గంట లోపు అయిపోతుందండి. దెబ్బ కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకున్నా కూడా, శనగపిండి వేసుకుని ఉప్పు కారం వేసుకొని చేస్తే ఈజీగా చాలా బాగుంటుందండి టేస్ట్. ఉల్లిగడ్డ పకోడీ కంటే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాతకి చిన్న మంట మీద మంచి ఫ్రై చేయనియాలండి. ఫస్ట్ ఫుల్ పెట్టి తర్వాతకి స్లో పెట్టుకుంటే మంచి లోపల ఉడుకుతుంది. ఫ్రై అయితే అయిపోయినాయండి అవి. మనం కలుపుతూ స్లోగా చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మన పచ్చి మీద ఎమ్మటే కలిపినాం అనుకోండి ఇరిగిపోతాయి. కొద్దిసేపు అట్లా నూనెలో వేగిస్తే ఫ్రై చేపిస్తే మంచిగా ఇట్లా దానికి విడివిడిగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. అప్పుడప్పుడు నేను ఉల్లిగడ్డ పకోడీ కంటే క్యాబేజ్ పకోడీ ఎక్కువ చేస్తూ ఉంటా. అయిపోయినాయండి, ఇంకొకసారి వేపిస్తే సరిపోతుంది. మా పిల్లలకైతే పెట్టిస్తున్నా.